प्रदान करें। తరగతులు ప్రదర్శిస్తూ మన ముందుకు వస్తుంది నెల్లూరు జిల్లా పోలీస్ శాఖ వారి కరతాళతలతో అభ్యర్థులు తెలియజేద్దాం. క్రమ పద్ధతిలో అద్భుతమైనటువంటి విజ్ఞప్తి చేస్తున్నాం సార్. నమస్కారం. 77 భారత్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. దేశ స్వాతంత్ర కోసం ఎనలేని త్యాగాలు చేసిన స్వాతంత్ర సమర్ యోధులకు మరియు భారత రాజ్యాంగ నిర్మాతలకు నా జోహార్లు. 1950 జనవరి 26న మన దేశ చరిత్రలో అతి ముఖ్యమైన రోజు. అహింసనే ఆయుధంగా మన జాతిపిత మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, టంగుటూరి ప్రకాశం పంతులు, అల్లూరి సీతారామరాజు, శ్రీ పొట్టి శ్రీరాములు లాంటి ఎందరో మనుభావులు పోరాట ఫలితంగా 1947 ఆగస్టు 15 తేదీన మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ రోజు మనమంతా గణతంత్ర దినోత్సవంను జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సాధించిన వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమ ప్రగతిని మీ ముందు ఉంచుతున్నాను. ఈ టీమ్స్ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులకి రాకపోకలు సమయంలో డ్రోన్, సీసీటీవీ సహాయంతో భద్రతను పటిష్టం చేస్తున్నారు. శక్తి యాప్, ఎస్ఓఎస్ కాల్స్, టోల్ ఫ్రీ నంబర్ 112, మహిళలకి హెల్ప్ లైన్ 1091, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 ద్వారా వచ్చిన ప్రతి ఫిర్యాదుకు వెంటనే స్పందిస్తూ తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ గారి కార్యక్రమంతో పాటు మండల్ కార్యక్రమంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదు పరిష్కారం వేదిక ద్వారా 2024 జూన్ 15 తేదీ నుండి ఇప్పటి వరకు 63,772 ఫిర్యాదు అందగా 59,279 ఫిర్యాదు పరిష్కరించి 93% ప్రగతి సాధించాం. మిగిలిన అర్జీలు పరిష్కారం దశలో ఉన్నవి. 1 మంత్ 1 విలేజ్ 4 విజిట్స్ కార్యక్రమంలో అర్జీలను కేవలం పరిష్కరించడం కాకుండా శాశ్వత పరిష్కారం అందించడే మా లక్ష్యం. రెవెన్యూ సమస్యల పరిష్కారం ధ్యేయంగా ప్రజలకు అత్యంత చేరుగా నెలకు 1 మంత్ 1 విలేజ్ 4 విజిట్స్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ యంత్రాంగం మొత్తం ఆ గ్రామంలో సందర్శించి అక్కడే ఉన్న అన్ని సమస్యలను గుర్తించి 4 విజిట్లోనే ఆ నెలలోపు పరిష్కరించే విధంగా కార్యాచరణ చేపడుతున్నాం. ఈ కార్యక్రమం ద్వారా 2025 డిసెంబర్ 1 తేదీ నుంచి ఇప్పటి వరకు 38 మండలాల్లో 1843 సమస్యలు గుర్తించగా వాటిలో 610 సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించాం. మిగిలిన సమస్య కూడా త్వరలోనే పరిష్కారం చేస్తాం. జిల్లాలో అన్ని అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించడానికి మార్గనిర్దేశం చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారికి, పురపాలన మరియు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ గారికి, దేవాదాయ శాఖ మంత్రి శ్రీ అన్నం రామనారాయణ రెడ్డి గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, శాసనసభ్యులకు, గౌరవ న్యాయమూర్తులు, జిల్లా ఎస్పీ, ఇతర ప్రజాప్రతినిధులకు మరియు వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులకు, స్వచ్ఛంద సంస్థలకు, అధికారులకు, సిబ్బందికి, బ్యాంక్ అధికారులకు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ మిత్రులకు మరియు ప్రజలందరికీ నా కృతజ్ఞతలు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఈనాటి తరానికి స్ఫూర్తి ప్రధానతగా
నిలిచిన మన స్వాతంత్ర సమర్ యోధ అందరికీ నా నమస్సుమంజలి. జిల్లాను ప్రగతి పథంలో నడిపించడానికి అందరూ తమ వంతు సహకారాన్ని అందించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. చేసుకుంటున్నాం. శకటాలన్నీ కూడా త్వరగా బయలుదేరాలి సార్, కాలాతీతమవుతోంది. జెండర్ డప్పు కళాకారులు, డిఎంహెచ్ఓ హెల్త్ పెన్షన్ కళాకారులు, సైనిక వెల్ఫేర్, ఇలా ఎంతో మందికి పింఛన్లు అందిస్తూ ఆదర్శ సంస్కరణలు, మొబైల్ బుక్ కీపింగ్ పర్సన్ ద్వారా మన డబ్బులు జీవితాల్లో వెలుగు తీసుకొచ్చింది. మహిళలకు ఎంబ్రాయిడరీ అండ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఆర్థిక సహాయం అందిస్తున్నారు. చూడండి ఎంత గొప్పగా డప్పు మొదటిసారిగా చూస్తున్నాం. మహిళలు చూడండి సెల్ ఫోన్లు ఎలా ఉపయోగిస్తున్నారో ఆ విధంగా ఆ మహిళలు ఎంతో ముందు ఆరోగ్య రంగాల్లో సమగ్రమం ద్వారా విద్యార్థుల స్థాయిని గుర్తించి 75 రోజుల పిల్లలకు ఆరోగ్యవంతమైన పౌష్టిక భోజనం కూడా విద్య వైపు అడుగులు వేసి సంపూర్ణ వికసిత శాఖ ముందుకు వస్తోంది. వ్యవసాయం లేకపోతే రాజస్థాన్ నుంచి అలాగే మనకి మహారాష్ట్ర నుంచి తమిళనాడు నుంచి వన్య తగ్గకుండా మన రాష్ట్రంలో మన జిల్లాలో వేలాది ముందుకు వస్తున్నారు. చూడండి యావత్ ప్రపంచంలోనే నెల్లూరు జిల్లా స్వర్ణకారులకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు. గారు ప్రత్యేకంగా గృహ నిర్మాణ శాఖలో శ్రద్ధ తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా నెల్లూరు నగరంలో ప్రత్యేకంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద మున్సిపల్ ఘన వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో సేకరించి ఎండబెట్టి పచ్చదనం కోసం ల్యాండ్స్కేప్ కళాకారులు ఎంత అద్భుతంగా మన భారతీయులు చూడండి. వాళ్ళందరూ కూడా మనం ఎంత ఉత్పత్తి అయ్యేటటువంటి 600 టన్నులు చూడండి. టెక్నాలజీ ఎలా ఉందో కొట్టండి గట్టిగా చప్పట్లు. అలాంటి కంటి ముందు ఆదర్శంగా నిలిచింది. స్మార్ట్ స్ట్రీట్ చూడండి. మైపాడు రోడ్ లోకి పోతే మీకు అధునాతనంగా మనం ప్రకృతి విహారానికి వచ్చా మన నగరపాలక సంస్థ ఏర్పాటు చేసింది. అలాగే మంచి ఇప్పటి వరకు 2000 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ ల నిర్మాణానికి జిల్లాలో 400 యూనిట్లు మంజూరు కాగా వాటిలో 100 అవగాహన కల్పిస్తూ అందంగా ముస్తాబయ్యి టాయిలెట్లు వాడడం 4500 నూతన వ్యవసాయ విద్యుత్కు ప్రభుత్వం రాయితీ ద్వారా 92 కోట్లు ఖర్చు చేస్తుంది. హరిత విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు. కరెంటు కోతలు నివారిస్తూ విద్యుత్ బిల్లులు పెరగకుండా మన రాష్ట్ర కూటమి ప్రభుత్వం కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ప్రత్యామ్నాయంగా మీకు సంబంధించిన పాటను ఇక్కడికి తీసుకోరండి. 7వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శకటాలు రూపొందించి కార్యక్రమాలను, అభివృద్ధి పథకాలను 10 మందికి ఆఫీస్కి అలాగే పనిచేసిన సిబ్బందికి సహాయం అందించిన ప్రతి ఒక్క ఎంతమంది మన ముందుకు వచ్చారో మంచి దేశభక్తి ప్రదర్శన చేయడానికి వాళ్ళకు ముందుగా ఏంటంటే పాట పెడదాం.
టీచర్స్ తీసుకోండి, మెమెంటో తీసుకోండి. థ్యాంక్ యూ. తరువాత శకటాలు 3వ స్థానంలో మున్సిపల్ శాఖ మరియు పర్యాటక శాఖ 3వ స్థానం.